మార్ఫింగ్ ఏమంటే నేను మెడికల్ కాలేజ్, మా పెనుగొండలో ఒక మెడికల్ కాలేజ్ ఉందండి. మెడికల్ కాలేజీలో పూర్తి చేశామని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసినట్లుగా చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీగా ఉండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం 10 మెడికల్ కాలేజు ఇలా వదిలేయకూడదు, ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభంలో మరి దాన్ని ప్రజలకు అంకితం చేయాలి అను గొప్ప ఉద్దేశంతో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు మరి హెల్త్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. కట్టని మెడికల్ కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేశామా? నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉన్న వీడియోలన్నీ, ఇది మా పెనుగొండ మెడికల్ కాలేజ్ పరిస్థితి, 17 మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇది. మరి గతంలో జీవో నంబర్ సీట్లు కేటాయింపు విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాం. గతంలో జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు నేను తీసుకొచ్చేసా, 8,000 చిల్లర కోట్లు తీసుకొచ్చేసా, నేను కట్టేసా అన్నప్పుడు మేము చెప్పాం, అమ్మ మెడికల్ కాలేజీల పరిస్థితి అంది అన్నప్పుడు మరి మళ్ళీ వైసీపీ వాళ్ళు మాఫింగ్ ఏం చేశారంటే సచివాలయాలు, జగన్ గారు కట్టిన గ్రామ సచివాలయాలు నా ఫోటో పెట్టి మాఫింగ్ చేయటం. నెక్స్ట్ వచ్చి బాబు గారు కట్టిన సచివాలయం అని నేను చూస్తున్నట్లుగా సోషల్ మీడియాలో మాఫింగ్ చేశారు. మేము కట్టిన సచివాలయంలోనే 5 ఏళ్ళు మీరు పరిపాలించారు. క్లారిటీ. ఈరోజు నిన్న మీ సజ్జల గారు ఏమన్నారు, అంతా ఓకే, మాకేమో బెండం, ఇప్పుడు దీన్నే మెయింటైన్ చేయొచ్చు అని కూడా అన్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో మీ పార్టీలో మీకే అర్థం కావడంలా ఈ విధంగా మాఫింగ్ చేశారు. మరి పీపీపీ మోడల్ అంటే మేమేదో వాళ్ళకి అమ్మేసినట్లు, దారాదత్తం చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోతున్నారు, ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోనే సీట్ల కేటాయింపులో జీవో నంబర్ 107 జూలై 2023న జారీ చేశారు. మరి దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా 35, ఫీజు 12%, 12 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా 15%, ఫీజు 20 lakhs, కన్వీనర్ కోటా 42%, ఆల్ ఇండియా కోటా పేర్లు సీట్లు కేటాయిస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో నంబర్ 107. ఈరోజు బడుగు బడిగిన వర్గాల కోసం బిడ్డలు బాధపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతున్నారు. ఆయన ఇచ్చిన జీవో కాదా ఇది? 17 కాలేజీలకు ఆయన ఇచ్చిన జీవోనే. మరి ఈరోజు మనం తీసుకున్న విధానం ఏంటి? కన్వీనర్ కోటా గతంలో 42% జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు మనం 50% ఇస్తున్నాం. గతం కంటే 8% అధికం చేశాం. మరి మేనేజ్మెంట్ కోటా 15% కోటా నిర్ణయించాం. మరి ఈరోజు ఎవరు బడుగు బడిహీన వర్గాలకు లబ్ధి పొందినట్లు, ఎవరు మంచి చేసినట్లు ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ప్రతి విషయానికి కూడా వైసీపీ పార్టీ ఉనికి చాటుకునే కోసం ఇలా మాఫింగ్ వీడియోలు తీసుకోవడం, పబ్లిక్ని డైవర్ట్ చేయాలనుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము క్లారిటీగా ఉన్నాం, మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం. ఆ అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం కాబట్టి మీరు విషయం కక్కుతున్నారు. ప్రజలకు, మేధావులకు, యువతకు, మహిళలకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా స్త్రీశక్తి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ అన్ని పనులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ధైర్యంగా. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతం చెప్పాలి. ఈరోజు తల్లికి వందనం కావచ్చు, ఈరోజు తల్లికి వందనము, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఎందుకు ఇచ్చాం? ఎక్కడే కానీ బాలికలు డ్రాప్అవుట్స్ కాకూడదు, వాళ్ళు నాణ్యతమైన విద్య అందించాలనే ఉద్దేశంతో, గొప్ప లక్ష్యంతో మరి ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు తల్లికి వందనం అందజేశారు. అంతేకాకుండా మరి ఈరోజు స్త్రీశక్తి, ఈ స్త్రీశక్తి వల్ల ఈరోజు ఈ పథకం ద్వారా మహిళలు ప్రతి ఒక్కరికి ధైర్యంగా వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేరుకోగలమన్న నిర్ణయానికి వచ్చారు. ఈరోజు స్త్రీశక్తి వల్ల ఒక పక్క వ్యాపారస్తులు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు పల్లి నుంచి టౌన్కి రావచ్చు. మరి విద్యార్థులు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. వచ్చిపోవడానికి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పడే వరకు కూడా ఈరోజు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ రావడం. మరి అంతేకాకుండా
మరి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక భద్రత స్త్రీశక్తి. మరి ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే మరి రోజా గారికి, రజనీ గారికి, మరి ఇంకొంతమందికి కనిపించడం లేదేమో. మరి ఒక స్త్రీగా మీరు కూడా ఒక స్త్రీ అన్న విషయాన్ని ఆలోచించుకొని ఈరోజు స్త్రీశక్తి అభివృద్ధి జరగడానికి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తప్పిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరి మీరందరూ ఇక్కడ పెట్టిన మొక్కలే మీరు రాజకీయ లబ్ధి కోసం ఈరోజు పార్టీలు మారిండొచ్చు. మీరేదో కొత్త ఎమ్మెల్యే అన్నారు. గతంలో మీరు వైసీపీ పార్టీలో నన్ను 24 కేసులు పెట్టి నా వ్యాపారాలు ఇబ్బంది పెట్టి సిబిఐ రైడ్లు చేసినా మేము ఎక్కడ పార్టీని వదిలిపెట్టలేదు. మేము చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటామన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని కూడా ఈ విషయం మీకు తెలియజేస్తున్నాం. మీరు చర్చించడానికి మరొకసారి తెలియజేస్తున్నాం. మీరు చర్చించడానికి ప్లేస్ మీరు డిసైడ్ చేసినా సరే మేము డిసైడ్ చేసేది కూడా రెడీ అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. నేను వాస్తవమే చెప్తున్నాను సార్, వాస్తవమే చెప్పాను. పెనుగొండలోనే కాదు చాలా మెడికల్ కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. తప్పేముందండి? వాస్తవాన్ని మేము ప్రజలకు తెలియజేయడంలో తప్పేముంది? మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు ఉషశ్రీ గారు మీకు సిగ్గు లేదా అన్నారు. ఆ మాట ఒక మాజీ మంత్రి, మరి ఎంతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళంతా. మరి వీళ్ళు ఆ మాట మాట్లాడచ్చా? ఒక సాటి మహిళను ఆవిడ. మరి నేను చెప్తున్నా, నేను చర్చించడానికి సిద్ధము. మరి 17 మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడడానికి మా హెల్త్ మినిస్టర్ గారు సిద్ధం. మరి కళ్యాణ దుర్గం గురించి మాట్లాడడానికి మీరు సిద్ధమా? కళ్యాణ దుర్గంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు బెంగళూరు నుంచి ఫస్ట్ రాయదుర్గం వచ్చారు. రాయదుర్గంలో సీట్ దొరకలేదంటే మళ్ళీ కళ్యాణ దుర్గం వచ్చారు. కళ్యాణ దుర్గం నుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు డెప్యుటేషన్ ఇస్తే పెనుగొండకు వచ్చారు. మరి కళ్యాణ దుర్గంలో చెట్టును అడిగినా పుట్టును అడిగినా మేమంతా హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు అన్నారు. మీరు ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు. కళ్యాణ దుర్గం ఏం డెవలప్ చేశారు, మీ మంత్రిగా పనిచేసిన మీ శాఖలో ఏం డెవలప్ చేశారో చర్చించడానికి సిద్ధమే. ఫుల్ నాలెడ్జ్తో తీసుకురండి, విత్ రికార్డ్స్ తీసుకురండి. నేను విత్ రికార్డ్స్ తీసుకొచ్చేకి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. పులివెందుల్లో చెరువులు కళ్యాణ దుర్గంలో చెరువులు కనిపించడంలా లేఅవుట్లు కల్పిస్తున్నాయి. ఎవరు కళ్యాణ దుర్గం నుంచి బెంగళూరుకి ఇసుక తోలారో తెలుసు. కళ్యాణ దుర్గంలో మేడం గారికి అప్పిచ్చి అప్పడిగినందుకు వాళ్ళపైన ఎవరు కేసులు పెట్టారో ఎన్నికల సమయంలో స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పారు. చెట్టును అడిగినా, పుట్టును అడిగినా, తిరుమల లెటర్ల గురించి అడిగినా, కోడిగుడ్డు మీద కమిషన్ అడిగినా, పాల ప్యాకెట్ల మీద కమిషన్ అడిగినా కళ్యాణ దుర్గంలో చెప్తారు, ఎక్కడైనా చెప్తారు. మేము సిద్ధమే. మరి ఫుల్ నాలెడ్జ్తో రమ్మనండి.